ప్రైజ్ అలా సర్వశక్తిమంతుడు శ్రీమంతుడు కన్న తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములు ఈ ఉదయకాల సమయంలో దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ప్రియ స్నేహితులారా, సహోదరులారా, సహోదరులారా, మీకును మీ కుటుంబాలకును కన్న తండ్రి ఆయన కౌగిట్లో భద్రతను, క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, ఆశీర్వాదమును అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ ఉదయాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి తండ్రిని స్తుతించుటకై మనకిచ్చిన ఈ ఆయుష్కాల దినమందు కన్న తండ్రిని స్తోత్రములు చెల్లించుటకై, ఆయన మాట వినుటకై మిమ్మలను, మీ కుటుంబాలను ఆయన పరమ పవిత్రమైన పదవుల ఎదుకు మనపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుడు మరో ఉదయాన్ని అనుగ్రహించారు, మరొక ఆయుష్కాల సమయాన్ని ప్రసాదించారు. అనేకులు అనేకమైన పరిస్థితుల గుండా నడుస్తూ ఉంటే తండ్రి మనలను కనికరించి మంచి అయిన స్థితిలో మనలను తీసుకొని, మంచే లేని మనకు మంచి దేవుడు, మంచి యేసయ్య మంచి చేయుటకై ఈ దినము ఆశీర్వాదకరంగా ఉంచుటకై మనకి ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాల దినమందు వాక్యమైన దేవుని పరమ పవిత్రమైన పదములు ఎదుగు చేరి వాక్యమును ధ్యానించుటకై, ఆయన మాట వినుటకై మిమ్మలను, మీ కుటుంబాలను మరొకసారి నేను ఆహ్వానిస్తూ వాక్యమును ధ్యానించుకుంటకు సిద్ధపడదాం. ఆదికాండములు 31వ అధ్యాయాన్ని మనము ఈ దినము అధ్యయనం చేయబోతుంటున్నాం. ఆయన మనతో మాట్లాడు రీతిగా ప్రార్థన చేసుకొని ప్రస్తుతించుకొని వాక్యమును ధ్యానించుకుందాము. ప్రారంభపు ప్రార్థన. తల్ల ఉంచుదాం, ఏకీవిందాం, ఆయన యొక్క కృపను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా దేవ, మా కన్న తండ్రి, మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా, సమస్తమైన విషయాలతో మాకు తోడు నీడగా ఉన్నందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా తండ్రి, లోకం ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ తండ్రి ప్రభా, మాకు ఇచ్చిన సజీవితను బట్టి, ఆరోగ్యం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా స్తోత్రపు తండ్రి, స్తోత్రం నాయన తండ్రి. ప్రభా ఈ లోకపు మాలిన్యము మాకు అంటకుండా తండ్రి ప్రభా, అలాగే తండ్రి ప్రభా ఈ వైరస్ మాకు అంటకుండా కాచి కాపాడుతున్న దేవా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా మీ దేని కుమారుని తండ్రి వాడుకోమని, బహుబలంగా వాడుకోమని, ఈ వాతావరణంలో తండ్రి ప్రభా ఈ కాలానికి ఏది అవసరమో అది విద్యుత్తుకు సహాయం చేయమని, ఆరాధనలోను సమస్త విషయంలో కార్యాలతో నింపమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున ఆత్మీయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి రావూరి దావీదు గారు రచించినటువంటి దారుణమగు మరణ వారధి దాట నెవరికి సఖ్యము సోదర అనేటువంటి కీర్తన 187వ కీర్తన పాడుకుంటూ ప్రభుని ప్రస్తుతించుకొని వాక్య ధ్యానముకై మనల్ని మనము సిద్ధపరచుకుందాము. దారుణమగు మరణ వారధి దాటనే వారి సఖ్యము సోదరా, దారుణమగు మరణ వారధి దాటనే వారి సఖ్యము సోదరా, ఘోరమగు కెరటముల వలె విస్తారముగా నేరములు పైగొని పారుచుండు నప్పులద్దరి చేరుటెట్లు దారి గనరే, దారుణమగు మరణ వారధి దాటనే వారి సఖ్యము సోదరా, ఒక్క పెట్టున నగసి చక్క వెళ్ళుదామనని రెక్కల కరకు రావు,
యుక్తమైన యోగలక్కరకురావేమి సేతుము దారుణ మగు మరణ వారాది దాటనే వారి సఖ్యము సోదరా వాదారహితుండైన యావి దేవుడు దాని నాదుండనం బరగును వాదారహితుండైన యావి దేవుడు దాని నాదుండనం బరగును బాధలుందిన నరులనందరి చేరదీసిన క్రీస్తు యేసు నాదుడే నావికుడు క్రైస్తవ వేదమే చుక్కాని దీనికి దారుణ మగు మరణ వారాది దాటనే వారి సఖ్యము సోదరా కరుణామయుని సభలో జరకపోయిన నిత్య నరకమంతా మందునా కరుణామయుని సభలో జరకపోయిన నిత్య నరకమంతా మందునా మరియు నంత్యాదినపు బాధలు విరివిగా వినగోరు వారలు మరణమొందకమును ప్రత్యక్షీకరణమను గ్రంథమును వినరి దారుణ మగు మరణ వారాది దాటనే వారి సఖ్యము సోదరా దారుణ మగు మరణ వారాది దాటనే వారి సఖ్యము సోదరా హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల వాక్య ధ్యానం కొరకు మిమ్మలను నేను పరిశుద్ధ గ్రంథము దగ్గరకు ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ పాదముల యొద్దకు ఆహ్వానిస్తా. 31వ అధ్యాయము ఆదికాండములో 31వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానము చేసుకుందాము. మనము క్రమముగా ఆదికాండములో అబ్రహాము గారి చరిత్రను, ఇస్సాకు గారి చరిత్రను ధ్యానము చేశాము. యాకోబు గారి చరిత్రను మనము చూస్తా ఉన్నాము. చక్కగా ధ్యానించుటకు కన్న తండ్రి కనికరించి మనకు అవకాశాన్ని ప్రసాదించారు. మందిరాలకు వెళుతుంటున్న దినాల్లో కొద్దిమంది మాత్రమే వాక్య ధ్యానములు ఆ యొక్క దృష్టిని నిలిపేటటువంటి పరిస్థితి. ఇప్పుడైతే అనేక మంది లైవ్లోకి వస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబాలకు కన్న తండ్రి క్షేమమును ప్రసాదించును గాక. చాలా మంది వీక్షించి వారి అభిప్రాయాలు నాతో పంచుకుంటా ఉన్నారు. కొంతమంది అయితే వారి యొక్క చక్కనైనటువంటి ఉద్దేశాలు, కామెంట్స్ అక్కడ షేర్ చేస్తుంటే మరికొంతమంది నాతో ఫోన్లో సంభాషించి చక్కగా ఆత్మీయ మేళ్ళు ప్రోత్సాహకరమైనటువంటి రీతిలో పొందుకుంటా ఉన్నారు. వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రభును ప్రస్తుతిస్తూ ఉదయకాల సమయంలో 31వ అధ్యాయపు 3వ వచనం ఇటు రీతిగా వ్రాయబడింది. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండుదనని యాకోబుతో చెప్పగా. దేవునికి అత్యంత ప్రియమైన వాళ్ళారా, యాకోబు 30వ అధ్యాయంలో పరిస్థితులు చూసినప్పుడు మామగారి దగ్గరికి వచ్చి అడుగుతాడు, నన్ను పంపివేము. 25వ వచనంలో నన్ను పంపివేము, నా చోటికి, నా దేశానికి నేను వెళ్తాను అని. ఎందుకని అంటే దేవుడు జ్ఞాపకం వచ్చాడు, కన్న తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తిరిగి తన తండ్రి దగ్గరకు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన తండ్రిని చూడాలి అనేటటువంటి ఆశ, ఆసక్తి యాకోబులో రేగింది. అప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటే మామగారు అన్నారు,
అయ్యా నువ్వు వచ్చిన తర్వాత నేను చాలా దీవించబడ్డాను, హెచ్చించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను. కాబట్టి నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు మంచి శకునము చూచి మంచి రోజు చూసి నువ్వు ప్రయాణం ప్రారంభిందులే అన్నాడు. రోజులు గడిచిపోతా ఉన్నాయి. గడిచిపోతుంటున్న సందర్భంలో దినాన్న యాకోబు చెవున ఓ మాట పడ్డది. 31వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూడగలిగితే లాబాను కొడుకులు అనుకుంటున్నారు, అరే మన తండ్రి యొక్క గొర్రెలను మేపినటువంటి బావ, వాటి ద్వారా ఈరోజు ఆస్తుపరుడు అయిపోయాడురా, మనం ఇలాగే ఉన్నాము. వాడు చూస్తే బయట నుంచి వచ్చాడు, ఏదో అత్త కొడుకు కదా అని ఆదరిస్తే అత్యున్నతమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. పైగా నా వల్లే మీరు దీవించబడ్డారు, నా వల్లే మీకు ఈ స్థాయి వచ్చింది, మీకేముంది నేను వచ్చేసరికి మీ పిల్ల మేపే గొర్రెలు మేకలు తప్పించి మీకేముంది అన్నట్లుగా మాట్లాడుతున్నాడు రా. మనకు చాలా నామోషిగా అనిపిస్తూ ఉంది అని ఇట్లా మాట్లాడుకున్నాం. యాకోబు చెవిని పడ్డది. యాకోబు గారికి బాధ అనిపించింది. కొంచెం ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. హట్ అయ్యాడు, డిప్రెస్ గురవుతా ఉన్నాడు. ఆ బాధలో అతడు వేదన చెందుతూ ఉంటున్న సమయంలో ఈ 3వ వచనంలో దేవుడు తిరిగి యాకోబును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. యాకోబును జ్ఞాపకం చేసుకుని, యాకోబు దేవుణ్ణి మరిచి ఉండొచ్చు గాక, దేవుడే తిరిగి యాకోబును జ్ఞాపకం చేసుకొని తిరిగి అంటా ఉన్నాడు, యాకోబు నేను నీకు తోడుగా ఉంటానయ్యా, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను తోడుంటే ఇక నీ స్థితి అద్భుతంగా ఉంటుంది. ఓ దినాన్ని నువ్వు బెర్షెబా నుంచి ప్రయాణం చేసి వచ్చేటప్పుడు నేను నీకు చెప్పాను కదా బేతేలు దగ్గర, ఆ దేవుణ్ణి నేనే అని యాకోబు తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు యాకోబు 4వ వచనంలో యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండటం లేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావ శక్తితో కొలువు చేసేదనని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు అంటా ఉన్నాడు. భార్యలతో తన గోడు వెలబుచ్చుకుంటా ఉన్నాడు. తన బాధను తన భార్యలతో షేర్ చేసుకుంటా ఉన్నాడు. షేమ్ ఫీల్ అవ్వట్లేదు, షేర్ చేసుకుంటా ఉన్నాడు. నేను మగాడిని కదా, నేను ఇట్టెళ్తే ఆమెకు చెప్పాలనా, నేను ఏం చెప్తే ఆమెకు చెప్పాలనా, నేను చేసేది ఆమెకు చెప్పాలనా, నేను సంపాదించేది ఆమెకు చెప్పాలనా. కొందరు పురుషులకు ఇట్టి స్థితి ఉండొచ్చు కాక. యాకోబు స్థితిగల కుటుంబం నుంచి వచ్చిన వాడై లాబాను ఇంట ఉద్యోగం చేస్తూ తనుకుంటున్నటువంటి వేదన, తనుకుంటున్నటువంటి భారము, బాధ భార్యలతో పంచుకుంటున్నాడు, చెబుతుంటున్నాడు, వివరిస్తుంటున్నాడు. అతడు అంటాడు కదా, మీ నాన్న నన్ను 10 మార్లు మోసం చేశాడు అని చెప్తుంటున్నాడు. 10 మార్లు యాకోబు మోసపోయాడా అంటే కానే కాదు, వాళ్ళతో అలా చెప్తుంటున్నాడు, అలా మాట్లాడుతుంటున్నాడు. వివాహం విషయంలో యాకోబును లాబాను మోసం చేయలేదు. యాకోబే కళ్ళు తెలవని పరిస్థితిలో మోసపోయాడు. జీతం విషయంలో మీ తండ్రి నన్ను మోసం చేశాడు అంటూ ఉన్నాడు. మనం 30వ అధ్యాయము మీరు
ఏమైనా వీలైనప్పుడు జాగ్రత్తగా 30వ అధ్యాయంలో మీరు 33వ వచనం నుంచి 43వ వచనం వరకు 10 వచనాలు జాగ్రత్తగా మీరు చదవగలిగితే ఎవరిని ఎవరు మోసం చేస్తారో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. లాబాన్ అన్నాడు, నా దగ్గరుండు, నీకేం జీతం కావాలో కోరుకో అంటే యాకోబు అన్నాడు, పొడలు కలవి నాకు, మచ్చలున్నవి నాకు, మచ్చలేని శ్రేష్టమేని నీకు అని చెప్పాడు. మచ్చలేని శ్రేష్టమేని చెవులు కట్టే సమయానికి వాటి ముందట యాకోబు చినారు జింగిసాలు అనేటటువంటి చెట్ల యొక్క చువ్వలు తీసి ఆ చువ్వలకు మచ్చలు వచ్చే రీతిగా చేసి అవి నీరు తాగే ప్రదేశంలో ఆ చువ్వలు వేసి వాటి దృష్టి అంతా మచ్చలు గల ఆ గొర్రెల వైపు మేకల వైపు తిరిగేటట్టు చేసి మచ్చల గల పిల్లలు అవి కనేటట్టు చేసి అవి ఇతడు స్వంతం చేసుకొని, ఎంత తెలివితేటలో మనవుడికి. చాలా మందికి తెలిసే ఉంటది. అమెరికాలో జరిగినటువంటి ఓ సందర్భం. అమెరికాలో ఉన్నటువంటి భార్యాభర్తలు, అన్యోన్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు, వారు వివాహమైన తర్వాత వారికి పుట్టినటువంటి బిడ్డడు నల్లగా ఉండటం బట్టి ఆ భర్త ఆమెపై విడాకులకు కోర్టులో కేసు వేస్తే డిఎన్ఏ టెస్ట్ చేసినా కానీ ఆ బిడ్డకు ఈ పేరెంట్స్ డిఎన్ఏ వచ్చేసరికి ఏం జరిగిందా అని పరీక్ష చేస్తే వాళ్ళ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఒక నీగ్రో జాతికి చెందినటువంటి ఓ బలిష్టమైనటువంటి వ్యక్తి యొక్క ఫోటో వాళ్ళ బెడ్రూమ్లో ఉండటం బట్టి ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఆ ఫోటోనే చూస్తుంటున్న రీతిని బట్టి ఆ పుట్టినటువంటి బిడ్డ తెల్లగా కాకుండా నల్లగా పుట్టుట, కోర్టుకు వెళ్ళడం, తర్వాతన అది ప్రపంచంలో ఒక వింతైనటువంటి కేసుగా మిగిలిపోవడం చాలా మందికి తెలిసే ఉంటుంది. దేవునికి అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఆ టెక్నిక్ యాకోబుకు ఎప్పుడో తెలిసింది. సరిగ్గా చూలు కట్టే సమయానికి మంద ఒకదాన్ని ఒకటి కోరుకునే సమయానికి మనోడు చినారు జింగిసాలు అనేటటువంటి ఆ వృక్షం యొక్క కొమ్మలు నరికి ఆ కొమ్మల యొక్క చర్మం అక్కడక్కడక్కడ మచ్చలు వచ్చే రీతిగా తీసి ఆ నీటిలో వేయడం, అవి ఎక్కువగా చూసేటట్టు చేయడం, అంత మాత్రమే కాకుండా బలీయమైనటువంటి మచ్చలు కలిగినటువంటి ఆ గొర్రెల మేకలను వాటి ముందటకు వదలడాన్ని బట్టి అవి ఎప్పుడు బలమైనటువంటి పొడలు కలిగినటువంటి పిల్లలు పెడతా ఉంటే అది ఇతరులకి స్వాధీనమవుతా ఉంది. ఎవరు మోసం చేశారు? యాకోబు తన భార్యతో అట్లా ఉన్నాడు, మీ నాన్నే నన్ను 10 మాటలు మోసం చేశాడు అని. మోసం అనేటటువంటి మాటకు పేటెంట్ యాకోబు. అన్నను, తండ్రిని, తల్లిని, కట్టుకున్న పెద్ద భార్యను, ప్రేమించిన రాహేలును, పెళ్లి చేసిన మోగని, చివరకు మోగ జీవాలను కూడా విడిచిపెట్టలేదు మనోడు. ఇతడు అంటున్నాడు, నన్ను మీ నాన్న 10 మార్లు మోసం చేశాడు అని. ఒక చిన్న ప్రాబ్లం వచ్చేసరికి, ఎంత మోసగాడు కూడా ఒక చిన్న విషయం వచ్చేసరికి డిప్రెస్ అయిపోతుంటున్నాడు. మనోడు అన్న చంపేస్తాడేమో అని ప్రయాణం చేసి వచ్చి ఈ హారాను ప్రదేశానికి వచ్చినప్పుడు ఊరి వెలుపల ఉన్నటువంటి బావి దగ్గర రాహేలు కనబడగానే మీద పడి ఏడ్చినటువంటి లక్షణం ఉన్నటువంటి యాకోబు ఇప్పుడు కూడా ఆ బాధను రాహేలుకు లేయకు చెప్తా ఉన్నాడు. ఇక్కడొద్దు, మీ నాన్న నన్ను పెళ్ళైన కొత్తలో చూసినట్లుగా చూడట్లా, లెక్క చేయట్లా, చాలా చులకనగా చూస్తుంటున్నాడు, అతని వల్ల నేనేదో పెరిగాను అనుకుంటున్నాడు అన్నట్లుగా మాట్లాడుతుంటున్నాడు. అతనికి వంత పలుకుతుంటున్నాడు. అతని యొక్క
భార్యలు అయినటువంటి రాహేలు, లేయా కూడా. దేవుని పిల్లరా, 8వ వచనంలో మనం చూడగలిగితే అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు పొడలు గల పిల్లలను ఈయనను, చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు చారలు గల పిల్లలను ఈయనను, అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. దేవుడిని మధ్యలో పెడుతున్నాడు. చేసిందంతా చేసింది యాకోబు. చాలా మార్లు మోసం చేసిన ముందుకొచ్చి ఒట్టు, దేవుని మీద ఒట్టు, నా భార్య పిల్లల మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు అని అంటుంటారు కదా. అట్లాగా చేసిందంతా చేసినటువంటి యాకోబు చాలా తెలివిగా, ఇది నేను చేసింది కాదు, దేవుడు చేశాడు అని తన భార్యలను ఒప్పిస్తా ఉన్నాడు. ఇంకా కొంచెం 11వ వచనం నుంచి మనం చూడగలిగితే తనకు దేవుని యొక్క దర్శనం ఇక్కడ ఎట్లా కలిగిందో అతడు చెప్తుంటున్నాడు. 11వ వచనంలో, యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళనియు చారులైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఎలయనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తు చూచాను. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను అంట ఉన్నాడు. ఒకసారి తిరిగి 3వ వచనంలోకి వద్దాం. అప్పుడు యెహోవా నీ పితరుల దేశములకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. దేవుని పిల్లల చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యాకోబుతో దేవుడు ఏం చెప్పాడంటే, నేను నీ పితరుల దేవుడను, నీ దేశానికి నీ బంధువుల దగ్గరకు తిరిగి వెళ్ళు, నేను తోడుంటా. 3 మాటలు చెప్పాడు దేవుడు. యాకోబు దాన్ని చాలా పెద్దదిగా చేసి చూపిస్తుంటున్నాడు. మీ నాన్న నన్ను ఎలా మోసం చేస్తున్నాడో దేవుడు నాకు చెప్పాడు, నన్ను ఎలా దీవిస్తున్నాడో దేవుడు నాకు చెప్పాడు. పొడల గలవి, చార్ల గలవి, మచ్చల గలవి ఆయనే తయారు చేసి నాకు ఇచ్చాడు అన్నట్లుగా వారితో చెప్తా ఉంటే వారు కూడా తన అంటా ఉన్నారు, భర్తకే ఓటేస్తా ఉన్నారు. ఇంకా మనం చూసుకుంటా వస్తుంటున్నప్పుడు అతడు అంటున్నాడు, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పినను. అందుకు రాహేలును లేయయు, ఇంకా మా తండ్రి ఇంత మాకు పాలు పప్పులు ఎక్కడ, దీన్ని ఎంత మాట్లాడతాడు మా నాన్న, ఇంత లెక్కలేంటారు మా నాన్నకి బట్టి గౌరవం లేదా? చచ్చ ఇక్కడ ఉండొద్దు మనం, ఇక మా నాన్నకి మాకు సంబంధం లేదు, మా నాన్నకు మాకు ఏమాత్రము దుర్పిల్లగా ఈ ఉదయకర్షంలో ఆలోచన చేయండి. ఇంగితం ఉండాలి. తన భర్త ఎలాంటాడో వారికి తెలుసు. వారి జీవితంలో వివాహం నుంచి చూస్తుంటున్నారు. అతని యొక్క తత్వాన్ని, అతని యొక్క స్థితిని, అతని పరిస్థితిని చూస్తుంటున్నారు. అయినను కానీ తల్లిదండ్రులకు కాకుండా భర్తకే వాల్యూ ఇచ్చి భర్తనే హెచ్చైన పరిస్థితిలో చూపించడానికి వీరిరువురు కూడా పోటీ పడుతుంటున్నారు. ఎక్కడ యాకోబుకు నేను దూరం అయిపోతాను అన్నట్లుగా ఒకరికొకరు పోటీ పడి మాట్లాడుతుంటున్నారు. ఇంకా మనం చూస్తుంటే అతడు మమ్ములను అన్యులుగా చూచుట లేదా,
అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలది ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి జవాబు చెబుతుంటున్నారు. భర్తకు వీళ్ళంతా ఒత్తాసు పలుకుతుంటున్నారు. ఆ భర్త అనేటటువంటి యాకోబు అన్నను ఎలా మోసం చేశాడో ఎరిగిన ఉంటా ఉన్నారు వీళ్ళు. తండ్రిని ఎలా మోసం చేశాడో ఎరిగిన వారు వీళ్ళు. తల్లిని కట్టుకున్న వారిని, వీరి తండ్రిని చూడకు మూగ జీవాలను కూడా ఇతడు ఎలాగా మలుచుకున్నాడో ఎరిగిన వారు. అట్లాంటి స్థితి కలిగినటువంటి వీరు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి ముందుకు రావట్లేదు కదా. పైగా వీళ్ళంటున్నటువంటి మాట, మా తండ్రి మమ్మల్ని మోసం చేశాడు, మా తండ్రి మమ్మలను ఏదో పొరుగోర్లా చూస్తుంటున్నారు, సొంత బిడ్డలా చూడట్లేదు, కాబట్టి ఇక్కడ ఉండొద్దు, పోదాం అని అతడికి ఒత్తాసు పలుకుతూ ఉంటున్నాడు. 17వ వచనాన్ని చూచి మనం ముగించుకుందాం. వాళ్ళు అంటారు కదా ఇంకొక మాట, మా తండ్రి దగ్గర నుంచి తీసినటువంటి ఆస్తి అంటే నువ్వు సంపాదించినటువంటిది, ఈ గొర్రెలు కానీ, గాడిదలు కానీ, ఒంటెలు కానీ, మేకలు కానీ, ఈ దాసదాసి జనాంగం కానీ, ఇది మా తండ్రి దగ్గర నుంచి నీకు వచ్చింది కాదు, దేవుడే తీసేసి నీకు ఇచ్చాడు. కాబట్టి దీని అంతటి మీద రైట్ మా దేవుడు మంచి న్యాయమే మా తండ్రికి ఇచ్చేశాడు అన్నట్లుగా తండ్రి నష్టపోతూ ఉంటే, భర్త తప్పు చేస్తూ ఉంటే భర్తకే ఒత్తాసు పలుకుతున్నటువంటి కుమార్తెలను ఇక్కడ చూస్తుంటున్నాం. మనకు తెలుసు కదా, చాలా వార్తలు చూస్తుంటాం కదా. ఆస్తి కోసం తండ్రిని ఇబ్బంది చేసినటువంటి కుమార్తెలు కానీ కుమారులు కానీ కలిగినటువంటి పరిస్థితి ఇక్కడ చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. దేవునికి ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడుతున్నటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో తప్పు ఎవరు చేస్తుంటున్నా తప్పును తప్పుగా మాట్లాడాలి. ఇది తప్పు అని మీరు చెప్పగలగాలి. ఎప్పుడైతే అట్టుగా మీరు చెప్పగలుగుతారో ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంటాయి. అంతేకాని ఆ తప్పును మీరు సమర్థించారా, దానివల్ల ప్రమాదం వచ్చింది సుమా. యాకోబు దేవుని మాటను వింటున్నాను అనుకుంటూ దేవునికి దూరంగా బ్రతుకుతుంటున్నాడు. దేవుని వాక్యానికి దూరంగా, వాక్యమై ఉంటున్నా దేవునికి దూరంగా ఉంటా ఉన్నాడు. బేతేలును విడిచిన తర్వాత భవిష్యత్తు మీద సరైనటువంటి ఆలోచన లేకుండా బేతేలులో ప్రమాణం చేసి వచ్చినటువంటి వ్యక్తి ప్రమాణాన్ని మర్చిపోయి బ్రతుకుతుంటున్న దినాల్లో మామను కూడా మోసం చేస్తూ, మామ కుటుంబాన్ని కూడా మోసం చేస్తూ, చివరికి మూగ జీవాలను కూడా వదలనటువంటి యాకోబుతో దేవుడు అంతా ఉన్నాడు, చాలరా బాబు, నువ్వు ఎక్కడికి వచ్చినా నీ బుద్ధి మారట్లా, వచ్చేసే నువ్వు వెనక్కు, నీ పితరుల ఇంటికి వచ్చేసాయి, నీ పితరుల దేశానికి వచ్చేసాయి, నేను నీ పితరులకు దేవుడను, నా మాట రా బాబా, ఇక్కడ ఉండమాక, హారంలో ఉండమాక, లాభానింటూ ఉండమాక అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎట్లా బయలుదేరాలో అర్థం కానటువంటి యాకోబు ఒత్తాసు పలుకుటికై భార్యలను చక్కగా మౌలు చేసుకున్నాడు, మార్చుకున్నాడు, తన కంట్రోల్లో తెచ్చుకున్నాడు. భార్యలు కూడా లాభాలు, కుమార్తెలు కూడా లాభాన్ని మీద తిరుగుబాటు చేసే రీతిలో వాళ్ళను మ్యానిపులేట్ చేశాడు యాకోబు. చేసిన తర్వాతన ప్రయాణం ప్రారంభిస్తా ఉన్నాడు. 17వ వచనంలో యాకోబు లేచి తన కుమారులను, తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. పిల్లరా, ఇంటిమేట్ చేయలా పోతున్నాడంతే. ఎవరికి తెలదు ఎక్కడికి వెళ్తుంటున్నాడు, ఎవరికి తెలీదు. యాకోబుకు సడన్ గా ఇట్లాంటి బుద్ధి ఎత్తుకొచ్చిందాం.
అతని యొక్క తత్వం తిరిగి మనకు కనబడతా ఉంది. తోబుట్టు దగ్గర నుంచి ఎలా పరిగెత్తుకొచ్చాడు, మేనమామ దగ్గర నుంచి, బిడ్డలనిచ్చి కుమార్తెనిచ్చినటువంటి మేనమామ దగ్గర నుంచి, పెళ్లి చేసినటువంటి మేనమామ దగ్గర నుంచి, ఆదరించిన మేనమామ దగ్గర నుంచి, హక్కుని చేర్చుకున్నటువంటి మేనమామ దగ్గర నుంచి, మంచి స్థితికి ఉన్నటువంటి మేనమామ దగ్గర నుంచి కూడా సడన్ గా వెళ్ళిపోతున్నాడు. దేవుని పిల్లలారా, చివరిలో నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాయి దినపు మాటలు. చాలా మార్లు సంఘాలలో దైవజనులు చాలా డిప్రెస్ గురైనటువంటి వారిని ఆదరిస్తూ ఉంటారు. సంఘాలలో దైవజనులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలను ఆదరిస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు, మంచి స్థితికి తీసుకుని వస్తుంటారు. కొంతకాలమైన పిదప 4 బైబిల్ మాటలు తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తులు, ఆదరింపబడినటువంటి వ్యక్తులు, భార్య భర్తలు ఏకీభించి ఆత్మీయ తండ్రిని ఎదిరించి మరొక చోట వీళ్ళు మకాం తెరుస్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. దేవుడు మమ్మల్ని అక్కడ వాక్యం చెప్పడానికి పిలిచాడండి, ఎలా అంటున్నాడండి అని అవసరమైతే ఆత్మీయ తండ్రికి చెప్పకుండానే వెళ్ళిపోతారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఎంతకాలము వింటామండి, మనకి తెలిసింది చెప్పాలి కదా, నలుగురికి తెలియచేయాలి కదా, నలుగురిని దేవుని దగ్గరికి నడిపించాలి కదా, దేవుడు మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమన్నాడండి, ఇక్కడికి వెళ్తున్నామండి అని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ప్రయాణం ప్రారంభిస్తారు. జాగ్రత్త సుమా. యాకోబు కూడా ఆదరించిన లాభాన్ని విడిచిపెట్టాడు. లాభము సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించాడు. డిప్రెస్ లో ఉన్నట్టు తన భార్యలను భ్రమింపచేసి, వాళ్ళని ఒప్పింపచేసి, తన కంట్రోల్లోకి, తన ట్రాక్లోకి తెచ్చుకొని వాళ్ళ తండ్రి మీదకే తిరుగుబాటు చేసేవారిగా చేసి, తనతో పాటు భార్యలను, తన బిడ్డలను, అక్కడ ఉంటున్నటువంటి అతడు సంపాదించినటువంటి మామను మోసం చేసి సంపాదించినటువంటి యవదాస్తిని పట్టుకొని ప్రయాణం ప్రారంభించినటువంటి యాకోబును చూస్తుంటున్నాం. జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో నీవు చేస్తుంటున్న ప్రయాణం దేవుని చిత్తమైందా? దేవుడు అంతా ఉన్నాడు, అక్కడ ఉండదురా బాబు, నువ్వు అక్కడ ఉంటే మొత్తం లాభాన్ని చేస్తావు, నువ్వు పిప్పి చేసేస్తావు, అక్కడ ఉన్నమా. కానీ దేవుడు వచ్చేమంటే చెప్తుంటున్నాడు, కథలు చెప్పి ప్రయాణం ప్రారంభించాడు. ఈ ఉదయకాల సేవలో దేవుని మందిరంలో ఉంటున్నటువంటి నీవు, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, వాక్యమును వింటున్నటువంటి నీవు, వాక్యమును ధ్యానిస్తున్నటువంటి నీవు ఎట్లాంటి ఆలోచన కలిగి ఉన్నావు? మందిరం ఎడల బాధ్యత లేకుండా ఎవరో ఏదో అంటున్నారని, లాభాను కుమారులు ఏదో అన్నారని వంకతో ప్రయాణం ప్రారంభించాడు యాకోబు. ఈరోజు మందిరంలో ఎవరో ఏదో అన్నారు, ఏదో నా చెవులు పడ్డది అని నీవు కూడా మందిరాన్ని విడిచి బయటికి ప్రయాణం ప్రారంభించవా? జాగ్రత్త సుమా. యాకోబుకు ముందట ప్రాబ్లం వచ్చిందేమో, ముందటగా మనం గమనించబోతుంటున్నాం. యాకోబు ప్రయాణం కనానుకు ఎలా జరిగింది అనేటిది జాగ్రత్తగా గమనం చేయండి, వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయండి. ఉదయకాల సమయంలో ఆ యాకోబు ప్లేస్ లో నువ్వుంటే ఏం చేస్తావు? మోగ జీవాలను కూడా వదలనటువంటి యాకోబు కనబడుతుంటున్నాడు. అట్లాంటి యాకోబు తన ప్రయాణం ప్రారంభించిన తర్వాత తన జీవితంలో అతడు ఎదుర్కొనబోయేటటువంటి పరిస్థితులు, తిరిగి రమ్మని పిలిచిన దేవుడు, తిరిగి వెళుతుంటున్న ప్రయాణంలో అతనికి తోడుగా ఉన్న దేవుడు, అతడు దేవునికి దూరం అవుతుంటున్నాను కానీ కనికర సంపన్నుడు, కృప చూపే దేవుడు, అతడు దూరంగా ఉంటున్నాను కానీ అతనిని దేవుడు దూరం చేయకుండా కనికరించి కాపాడి సంరక్షించి క్షేమము భద్రతను ప్రసాదించడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనికరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు కదా అని మనం ఏమైనాను దేవునికి అసహ్యకరమైన, దేవునికి ఇష్టం లేని కార్యములు ఏమైనా చేస్తే కనుక పనిష్మెంట్ ఉంటుంది సుమా. జాగ్రత్త. ఉదయకాల సమయంలో వాక్యం దగ్గర మనల్ని మనం సరి చేసుకుందాం, స్థిరపరచుకుందాం. యాకోబులాగా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా మంచిగా క్షేమదాయకమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉందాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగురించి రీతిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, దయ, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు కన్నతండ్రి, వదనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ప్రేమించి ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు నాయనా. మోసగాడు అని పేరు కలిగినటువంటి యాకోబు 10 మార్లు నన్ను
చేయగలిగాడు అతని మాటకారితనము వలన. ప్రభువా, మాటకారులము కాకుండా మీ మాట విలువారముగా మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. మా తెలివితేటలు కాకుండా మీ మీద ఆనుకుని వారముగాను, మిమ్ములను ఆశ్రయించు వారముగాను మమ్మలను తీర్చిదిద్దండి ప్రభువా. మీ చిత్తాన్ని ఎరిగిన వారముగా, మీ నామానికి ఘనత తెచ్చువారుగా మమ్మలను దీవించండి, జీవింపచేయండి రాజా. నైనా హారాను నుండి కనాను ప్రయాణము ప్రారంభించినటువంటి యాకోబును ఈ దినం మేము కనుగొన్నాము, కలుసుకున్నాము తండ్రి. నానా అతని ప్రయాణంలో జరగబోయే ప్రతి అంశము మాకు పాఠాలుగా మీరు నేర్పించబోతున్నందుకు వందనాలు. ప్రయాణము ప్రారంభించినటువంటి యాకోబు మామను మోసం చేసి, మూగజీవాలను మోసం చేసి, తన బావమరుదుల కుటుంబాలను మోసం చేసి ప్రయాణం ప్రారంభించినటువంటి యాకోబు నైనా తన జీవితంలో ఏమేమి ఎదుర్కోబోతుంటున్నాడో వాటి ద్వారా మేమేమేమి పాఠాలు నేర్చుకోబోతుంటున్నామో కృప కలిగిన మా తండ్రి మాకు కనువిప్పును ప్రసాదిస్తారని ఈ ఉదయం యాకోబు మీరు మాట్లాడిన మాటలకు అనేకమైనటువంటి సొంత అర్థాలు చెప్పి ప్రయాణము ప్రారంభించినటువంటి యాకోబు తన స్వశక్తితో ముందుకు నడవాలని ప్రయత్నం ప్రారంభించాడు ప్రభా. మేమును ఈ లోకంలో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ గుండా నడుస్తుంటున్న మేమును COVID-19 అనేటటువంటి భయంకరమైనటువంటి వైరస్ మధ్యలో మేము నడుస్తుంటుండగా మెలకువతోను మీ కృప కనికరముతోను మీ చిత్తమును బట్టి మేము ముందుకు నడుచు జ్ఞానము మాకు అనుగ్రహించండి ప్రభా. మా స్వనీతితోనూ మా జ్ఞానంతోనూ కాకుండా మీరిచ్చేటటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్ళి క్షేమముగా, భద్రముగా, సురక్షితంగా జీవించు భాగ్యము మాకు అనుగ్రహిస్తారని పరమ తండ్రి ఈ ఉదయకాల సేవలో ఈ వైరస్ వల్ల ఇబ్బంది పడుతుంటున్నటువంటి బిడ్డలను కనికరించి కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రభువా, ఈ ఉదయకాల సేవలో వివాహ దినములు, జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను కనికరించి జ్ఞాపకం చేసుకొని కృపతో నింపి ప్రభువా దీర్ఘాయుషు మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ఈ ఉదయకాల సేవలో దైవజనులను బట్టి ప్రార్థిస్తుంటున్నాం, ఆత్మీయులను బట్టి ప్రార్థిస్తుంటున్నాం, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆప్తులు, రక్త బంధువులు, తోబుట్టువులు అయిన వారందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా మా గ్రామమును బట్టి, మా మండలమును బట్టి, మా నియోజకవర్గాన్ని బట్టి, మా జిల్లాను బట్టి, మా రాష్ట్రాన్ని బట్టి, మా దేశాన్ని బట్టి, మీరు సృష్టించినటువంటి ఈ సృష్టి యావత్తును బట్టి మీకు మహిమ వచ్చు రీతిలో న్యాయం వచ్చేమని సమాధానకర్త మీ పరమ పవిత్రమైన పాదముల యొద్ద ఈ ఉదయకాల సమయంలో నిలిచిన మమ్మలను, మా మనవులను మిక్కిలి వినయంతో మీకు సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకొని మీ నుండి ఆశీర్వదింపబడుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదము మనకు, మన కుటుంబాలకు సదా సమస్త విషయాల్లో తోడండి. ఆరోగ్యంతోనూ, భద్రతతోనూ, క్షేమముతోనూ నింపి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. తిరిగి గురువారం ఉదయం 6 గంటలకి ఆయన పరమ పవిత్రమైన పాదం మీద కలుసుకుందాం. అంతవరకు కన్నా తండ్రి క్షేమ, సౌఖ్య, సంతోష, సమాధానాలతో మన కుటుంబాలను నింపి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.